ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మేము దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలని చెప్పి అడ్రస్ చేస్తూ వస్తున్నాం. ఏ వ్యవస్థలో అయినా ఒకటి రెండు కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా ఏం ఎఫెక్ట్ అవుతుందని చూస్తున్నాం. ఇప్పుడు మొన్న టీచర్స్ అడ్జస్ట్మెంట్ కానీ, ఇప్పుడు టీచర్స్ ఒక ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకురాబోతున్నాం, డిఎస్సి వస్తుంది, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కరికులంలో కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాము, కొన్ని ట్రైనింగ్స్ తీసుకొస్తున్నాము. అడపదడప ఇండివిజువల్ కంప్లైంట్స్ ఉంటే వీల్ డీల్ విత్ దమ్ ఇండివిజువల్లీ. ఇప్పుడు థియరీ ఎక్స్ థియరీ వై ఉంటుందండి. థియరీ ఎక్స్ అంటే ఏంటంటే అందరూ మంచోళ్ళు, కొంతమంది చెడ్డోళ్ళని. థియరీ వై అంటే అందరూ చెడ్డోళ్ళు, కొంతమంది మంచోళ్ళని. మేము ఎలా నమ్ముతున్నామంటే థియరీ ఎక్స్, టీచర్లు బై అండ్ లార్జ్ మంచివాళ్ళు, వాళ్ళకు కూడా పిల్లలకి మంచి చేయాలనే ఉంది. కొంత మనం ఫెసిలిటేట్ చేస్తే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఎవరికన్నా కూడా ఇప్పుడు మేము వీఆర్ బిల్డింగ్ గుడ్ ఒక ఐటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయబోతున్నాము. అది ఒక 2 నెలల్లో రెడీ అయిపోతుంది. దాంతో ఏంటంటే ఏ టీచరు ఎలా రిజల్ట్స్ వస్తున్నాయో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. దాంట్లో ఏం పెద్ద మేము దాన్ని నెగిటివ్గా చోట్ల వాళ్ళకు ఒక సమాచారం ఇచ్చే విధంగా, ఇదిగో నీ మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు పిల్లలు, బాధ్యతగా ఫీల్ అవ్వండి, వాళ్ళ జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. సో ఇలా మేము పాజిటివ్గా మోటివేట్ చేయాలనుకుంటున్నాం. 1-2 కంప్లైంట్స్ ఉంటే వీల్ డీల్ విత్ దమ్ ఇండివిజువల్లీ, నాట్ సిస్టమే. అక్కడ మోటివేషన్ విషయంలోనే ప్రధానంగా సమస్య ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎక్కడ స్కూల్స్కి సరిగ్గా అటెండ్ కాకపోవడం లేదు, వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళు బయట ఇష్యూస్ మీద గవర్నమెంట్ సైడ్ నుంచి టీచర్స్ మీద ఏంటి అసలు వాళ్ళ డ్యూటీ ఉందండి. ఇప్పుడు మా మినిస్టర్ గారు ఆలోచన మేరకు మేము ఒక మంచి ఐటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తాం. దీంట్లో ఎట్లా అంటే టీచర్కి ఆ స్టూడెంట్ కంప్లీట్ అటెండెన్స్ దగ్గర నుంచి అకాడమిక్ రికార్డు కంప్లీట్ లింక్ చేసేస్తాం. ఇప్పుడు దాకా లేదు. అది లింక్ చేయడం వల్ల ఏమవుద్దంటే ప్యూర్లీ ఇప్పుడు నేను అందరితో మాట్లాడేటప్పుడు అడుగుతాను, 3 అడుగుతాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అని. 3 అంశాలు: లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్. ఇది అడిగినప్పుడు మిగతా అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఫోకస్ మీరు చూస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి యాక్సెస్ టు స్కూల్స్ వాజ్ ఎ బిగ్ ప్రయారిటీ. మనం ప్రతి లొకాలిటీలో స్కూళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు స్కూళ్ళు లేని చోట గ్రామాల్లో హ్యాబిటేషన్స్ ఏం లేవు. ఇప్పుడు ఫోకస్ ఏమొచ్చింది? లెర్నింగ్ అవుట్కమ్స్కి. అన్ఫార్చునేట్లీ మనం దృష్టి పెట్టలేదు దాని మీద. ఇప్పటి నుంచి అన్న పెట్టి ఫోకస్ ఆన్ అవుట్కమ్స్. ఇప్పుడు టీచర్స్ని కూడా నీకు ఈ రిజల్ట్ కావాలంటే ఏం కావాలి చెప్పు. మా అప్రోచ్ అంతా ఉంటుంది, ఈ రిజల్ట్ కావాలంటే ఏం కావాలి, నీకు ఈ మౌలిక వస్తువులో ఏమైనా ఉందా, వీ విల్ శాంక్షన్. నీకు ట్రైనింగ్ కావాలా, విల్ కండక్ట్, బట్ వీ వాంట్ ద రిజల్ట్. డిఎస్సి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ మన ఆర్ఆర్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ మా టాస్క్ టేకప్ చేస్తాం. అది మరి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పాలి. అది రాగానే నేను చేస్తానని చెప్పగలను, అది అతి త్వరలో అవుతుందని నేను భావిస్తున్నాను. మరి ఐ కెనాట్ టెల్, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పాలి. దట్ ఈస్ నాట్ ఇన్ మై పర్వ్యూ కదా.